సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరివన్. ఇది ఈరోజు ఫియట్ పుంటో గ్రాండే తీసుకొచ్చాను అనమాట మీ ముందుకి. సో ఈ ఫియట్ కార్స్ అనేసి ఎప్పటి నుంచో ఆపేసాను అనమాట. సో దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే, సో ఇది కంపెనీతో వచ్చిన కీనే, ఆఫ్టర్ మార్కెట్ కీ ఏం కాదు. లాక్, అన్లాక్ బటన్ అండ్ బూట్ ఓపెన్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ ఫ్లిప్ కీ బై ద వే. సో ఇవన్నీ ఏజింగ్ వల్ల పనిచేయట్లేదు. అండ్ దిస్ కార్ ఇస్ 2010 మోడల్ కార్ అనమాట. సో ఏజింగ్ అట్లా కనిపించదు కార్కి, బికాస్ ద కార్ ఈజ్ వెల్ మెయింటైన్డ్. సో చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట బై ద ఓనర్. సో ఈ హెడ్ లైట్స్ ఇవన్నీ చేంజ్ చేశారు. ఇది ఆఫ్టర్ మార్కెట్ లైట్ వేశారు, వేరే లైట్ వేశారు, బట్ హెడ్ లైట్స్ మ్యాచ్ అవ్వు అనమాట. సో మీరు చూసుకున్నారు, యాక్చువల్లీ ఫియట్ ఇచ్చే ఒరిజినల్ హెడ్ లైట్ వచ్చేసి ఇది. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది ఆఫ్టర్ మార్కెట్ లైట్. సో కొంచెం ఈ లైటే బాగుందన్నమాట, చూడడానికి కొంచెం అగ్రెసివ్గా. అండ్ దిస్ కార్ ఈజ్ ఎక్సాటికా రెడ్ అనమాట. సో కార్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మెరూన్ కలర్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎక్సాటికా రెడ్. సో ఇప్పుడు దీని ఇంజన్ ఓపెన్ చేసి చూద్దాం. సో దీని ఇంజన్ చూసుకున్నట్లయితే ఇది 1.4 లీటర్ 1368cc ఇన్లైన్ 4 సిలిండర్ 4 వాల్వ్ ఫైర్ పెట్రోల్ ఇంజన్ అనమాట. సో ఇది ఫియట్ది. సో 2009 to 2013 వరకు ఈ కార్స్ వదిలారనమాట. సో ఫైర్ పెట్రోల్ ఇంజన్తో. అండ్ డీజిల్ వచ్చేసి మీకు మల్టీ జెట్ వస్తుంది. సో దీని ఇంజన్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఇంజన్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సో అంత పెద్దగా ఉండదు. సో అంత ప్రాపర్గా ప్యాక్ చేసినట్టు ఉంటుంది. దీంట్లో ఇంకా చాలా పెద్ద ఇంజన్ పడుతుంది. అండ్ ఇది 1.4 లీటర్ ఇంజన్, దీనిలో 1.2 లీటర్ కూడా ఉందన్నమాట. సో ఇన్సులేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ నాయిస్ అయితే ఉంది. ఎక్కువ రేవ్ చేసినప్పుడు ఎక్కువ నాయిస్ వస్తుంది. సో దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే హాలోజన్ సెటప్ అనమాట. సో ఎందుకలా డిమాండ్ బ్రైట్ అండ్ పార్కింగ్ అండ్ ఎవ్రీ సిగ్నల్ లైట్ కూడా మొత్తం హాలోజన్ ఇచ్చారు. అండ్ దీని ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్లయితే ఫియట్ లోగో పోయింది డ్యూ టు ఏజింగ్, బట్ అవి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. బయట స్పేర్స్లో దొరుకుతాయి అనమాట. సో ఇదంతా డ్యూయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఫ్రంట్ గ్రిల్ వరకు చేంజ్ అయింది. సో ఇది సిల్వర్ కలర్ ఇచ్చారు డ్యూయల్ ట్రీట్మెంట్ లాగా. సో విచ్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ దిస్ కార్. అండ్ ఇక్కడ టోయింగ్ హుక్ ప్లేస్ చేశారు. అండ్ కింద 2 ఫాగ్ ల్యాంప్స్, అవి కూడా హాలోజనే, అవి కూడా కొంచెం సిల్వర్ ట్రీట్మెంట్తో ఇచ్చారు. సో చాలా బాగుందన్నమాట. సో కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్ ఆఫ్ దిస్ కార్, ఇట్ లుక్స్ సేమ్ లైక్ ఏ పోలో చింటూ వింటూ. చాలా బాగుంటుంది అనమాట, కుక్క పిల్లలాగా. సో ఇది 398 సెంటీమీటర్స్ లెంత్తో వస్తుంది. అండ్ హైట్ వచ్చేసి 149 సెంటీమీటర్స్ హైట్తో వస్తుంది. అండ్ 251 సెంటీమీటర్స్ వీల్ బేస్. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ అనమాట, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది, విచ్ ఈజ్ ఎనఫ్. అండ్ ఈ ఆఫ్టర్ మార్కెట్ టైర్స్ అనమాట. సో దీనికి నార్మల్గా వచ్చేవి డిస్క్ వీల్స్ వస్తాయి. సో ఈ ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ యాడ్ ఆన్ చేసుకున్నారు బై ద ఓనర్. నియో స్పీడ్ వీల్స్ యాడ్ ఆన్ చేసుకున్నారు అనమాట. సో దీనివల్ల వెహికల్ హైట్ అనేది పెరుగుతుంది అండ్ టైర్ సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. నార్మల్గా అయితే దీనికి వచ్చేది 195/60 R15 డిస్క్ వీల్ వస్తుంది, బట్ ఇది ఆఫ్టర్ మార్కెట్ కాబట్టి ఇది 185/70 R14 ఇంచ్. కొంచెం హైట్ ఇంక్రీజ్ అయిందనమాట. ప్రొఫైల్ అండ్ విచ్ లుక్స్ బ్యూటిఫుల్. సో కొంచెం బల్కీగా ఉందన్నమాట కార్. యాక్చువల్లీ ఇట్ లుక్స్ లైక్ ఏ మజిల్ కార్, బట్ ఆ డిస్క్ వీల్స్ మీద చాలా చిన్నగా కనబడుతుంది. సో ఈ వీల్స్ యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల కొంచెం బాగుందన్నమాట. అండ్ మీకు ఇక్కడ సైడ్ సిగ్నల్ ల్యాంప్ ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ మీకు ఎస్క్రాఫ్కి వచ్చినట్టు బాడీ నుంచి సపరేట్ అండ్ మిర్రర్స్ వస్తాయి అనమాట, విచ్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో దీని సైడ్ ప్రొఫైల్ వచ్చేసి ఇంతే. సో బయట ఇది కూడా ఈ బ్లాక్ కలర్ కూడా ఎక్సాటికా రెడ్కి మ్యాచ్ అయినట్టు నీట్గా చేయించుకున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఎవ్రీవేర్. సో కొంచెం స్పోర్టీగా ఉందన్నమాట కార్ చూడడానికి. అండ్ FM యాంటీనా ఏజింగ్ వల్ల అది పోయిందనమాట. సో కొత్తది వేసుకోవాలి. అండ్ ఈ కార్కి రైట్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారనమాట. సో ఇది 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. యాజ్ అ పెట్రోల్ దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 14 km/లీటర్ మీకు ఫియట్ వాడు ఇస్తాడు, బట్ మీకు అరౌండ్ 10 to 14 వస్తుంది అనమాట. హైవేలో అయితే మీకు ఈజీగా 14 to 16 వస్తుంది, బట్ సిటీ ట్రాఫిక్లో మీకు అరౌండ్ 6 వస్తుంది అనమాట. సారీ 10 వస్తుంది సిటీ ట్రాఫిక్లో, కాజ్ ఇట్ ఇస్ పెట్రోల్ 1.4 లీటర్. దీనిలో 1.2 లీటర్ కూడా ఉంది, అది కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో కమింగ్ టు ద బ్యాక్, సో పుంటోకి మీరు చూసుకున్నట్లే ఇట్లా ఉంటుంది అనమాట. సో పుంటోకి పైన ఉంటుంది ఇవన్నీ. సో ఇట్ లుక్స్ డిఫరెంట్. సో ఫియట్ కార్స్ అన్నీ చాలా బాగుంటాయి ఐజింగ్లో. సో ఇవి కూడా హాలోజన్ ఇచ్చారనమాట. సో మొత్తం హాలోజన్ ఇచ్చేసారు, హాలోజన్ సెటప్తో ఉంది. అండ్ ఫియట్ లోగో హియర్. అండ్ ఇది పుంటో. అండ్ ఇది ఎమోషన్ వేరియంట్. అండ్ మీకు రేర్ ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్ లాంటివి ఏం రావు, బట్ దిస్ కార్ ఇస్ లుక్ సో బ్యూటిఫుల్. సో వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ చాలా బాగుంటుంది అనమాట. సేమ్ పోలో లాగే ఉంటుంది. అండ్ పవర్ కూడా రా పవర్ ఉంటుంది అనమాట, మీకు ఎటువంటి పవర్ ల్యాగ్ అనేది ఉండదు. అండ్ ఇది 168 mm విడ్త్తో వస్తుంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ మీకు చూపించే కదా, అన్ని కార్స్లో లెఫ్ట్లో ఉంటుంది, దీనికి రైట్ సైడ్లో ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్. అండ్ దీని బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే, ఒక్క నిమిషం బూట్ ఓపెన్ చేస్తాం. సో దీని హ్యాండిల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట, మీకు పుల్ ఆఫ్ హ్యాండిల్ ఉండదు. ఈ కార్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సో ఇట్లా అన్లాక్ చేసుకుంటే
సో ఇక్కడ ఉంటుంది అనమాట పెట్రోల్ క్యాప్ అండ్ బూట్. సో అండ్ ఇక్కడ కీ నాబ్ కూడా ఉంది, దాని నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఇస్తారు, 500 స్పీకర్స్ అండ్ సంథింగ్. సో ఆఫ్టర్ మార్కెట్ స్పీకర్స్ అండ్ స్టీరియో యాడ్ ఆన్ చేసుకున్నారనమాట. ఒరిజినల్గా ఫియట్ స్టీరియో వస్తుంది, కానీ అవన్నీ రిమూవ్ చేసేసి ఆఫ్టర్ మార్కెట్ యాడ్ ఆన్ చేసుకున్నారు. మీకు ముందుగా నాకు చూపిస్తాను. సో దీని బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 275 లీటర్స్ బూట్ కెపాసిటీతో వస్తుంది. ఇవన్నీ కార్ స్పేర్స్ అనమాట, రిమూవ్ చేసినవి, అవన్నీ యాడ్ ఆన్ చేసుకోవాలి. సో స్పేర్ వీల్ వచ్చేసి డిస్క్ వీల్ ఇచ్చారనమాట. సో దీనికి వస్తుంది. అండ్ 275 లీటర్స్ కాస్త 200 లీటర్స్ చేశారు డ్యూ టు ది స్పీకర్స్ అండ్ ది స్టఫ్. అండ్ మీకు ఇక్కడ ఒక స్టోరేజ్ గ్యాస్ ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి. సో మీకు ఇట్లా డ్రాగ్ చేసుకోవడానికి కూడా ఒక నాబ్ ఇచ్చారనమాట. సో ఇట్లా లాగి పడేస్తే. అండ్ మీకు ఇక్కడ రేర్ వైపర్ ఇచ్చారు, వాషర్ ఇవ్వలేదన్నమాట. సో దిస్ ఈస్ బ్రేక్ లైట్, ఐ థింక్ సో దిస్ హోల్ ఈజ్ అ వాషర్ అండ్ బ్రేక్ లైట్ ఇచ్చారు. సో కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఈ కార్ డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉందన్నమాట, నీట్ అండ్ క్లాసీగా ఫియట్ లోగో అరౌండ్ హియర్. సో ఫియట్ అంటే రిలయబిలిటీ. ఆఫ్టర్ టొయోటా ఫియట్ ఈస్ ద మోస్ట్ రిలయబుల్ ఇంజన్స్. సో వెనకమాల చూసుకున్నట్లయితే లెగ్ రూమ్, ఈ సీట్ బాగా వెనక్కి జరిపారు కాబట్టి లెగ్ రూమ్ అంతేం లేదు, బట్ ఎనఫ్ స్పేస్ ఉంటుంది. అండర్ థై సపోర్ట్ అయితే ఏం లేదు, నార్మల్ సీట్స్. అండ్ మిడిల్ హ్యాండ్ రెస్ట్ కూడా ఏం లేదు. ఇద్దరికే ప్యాసింజర్స్కి 2 ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా కూర్చోగలరు. 3rd ప్యాసింజర్ చిన్నపిల్లలు అయితే కంఫర్టబుల్గా కూర్చోగలరు అనమాట. సో 2 హెడ్ రెస్ట్ ఉన్నాయి వెనకమాల. అండ్ ఈ కార్కి 3 హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు, బట్ నో హుక్స్ ఎనీవే. సో అక్కడ ఒక హ్యాండిల్ ప్లేస్ చేశారు. అండ్ మీకు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ దీనిలో అంత ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఉండదు, బట్ దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ కార్. ఆ ఏజ్లోనే ఆ టైంలోనే మీకు దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ కార్ అనమాట. సో మీకు 4 స్పీకర్స్ ఇక్కడ ప్లేస్ చేశారు, బై ఫియట్ వస్తుంది, బట్ వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ యాడ్ ఆన్ చేసుకున్నారు కాబట్టి మ్యూజిక్ క్వాలిటీ అంత సూపర్గా అయితే ఏం లేదు, బట్ ఒరిజినల్ ఫియట్ది చాలా బాగుంటుంది అనమాట. సో మీకు కీ బ్యాటరీ పని చేయకపోతే ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్. సో దీనికి అన్నిట్లాగా రైట్ సైడ్లో ఉండదన్నమాట. నార్మల్ రెగ్యులర్ కార్స్ కొన్నట్టు రైట్ సైడ్లో మీకు లైట్ కంట్రోల్స్ అండ్ మీకు సిగ్నల్ లైట్ కంట్రోల్స్ ఏముండవు. మీకు లెఫ్ట్ సైడ్లో జర్మన్ కార్స్ లాగా వైపర్ వస్తుంది, కాజ్ ఇట్ ఈస్ అన్ ఇటాలియన్ కార్. మొత్తం అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ దీని కీనోక్ కూడా చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా. సో జస్ట్ ఇట్లా ప్లే చేసి ఇట్లా ఆన్ చేయగానే కార్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే డ్యూ టు ఏజింగ్ ఇది పోయిందనమాట. ఇది డ్యూ టు సమ్మర్ టెంపరేచర్స్ అండ్ హీట్ ఇదంతా కరిగిపోయిందనమాట, ఈ ప్లాస్టిక్ అంతా. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్పిఎం మీటర్ ఇచ్చారు. ఈ ఆర్పిఎం మీటర్ కూడా రివర్స్ తిరిగిపోయింది. సో ఇది ఇక్కడికి ఉండాలి, యూజువల్గా 1000 ఆర్పిఎంలో ఉండాలి. అండ్ ఇది టాకోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, అండ్ ఇది టెంపరేచర్ మీటర్, అండ్ స్పీడోమీటర్, అండ్ ఇది మల్టీ ట్రిప్ మీటర్ అనమాట. ఇవన్నీ మీరు ఇక్కడ వీటి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీని నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మల్టీ ట్రిప్ మీటర్. సో ట్రిప్ బటన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవి ఫాగ్ లైట్ స్విచెస్. సో మీకు ఫాగ్ లైట్స్ ఆన్ చేసుకొని ఫాగ్ లైట్ స్విచెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో మీకు అవి కూడా చూపిస్తూ ఉంటాయి ఇండికేషన్స్. అండ్ మీకు ఇది హెడ్లైట్ అడ్జస్టర్స్, అండ్ మీకు ఇది హెడ్లైట్ లెవెలింగ్, అండ్ ఇది దీనికి మెనూ అనమాట, యాక్సెస్ చేసుకుంటాం. అండ్ దీనికి 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఇది ఎమోషన్ వేరియంట్ అంటే టాప్ అండ్ వేరియంటే. సో ఇది మీకు ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్తో కూడా వస్తుంది అనమాట. ఇదంతా ఎలక్ట్రానిక్. అండ్ దీనికి మీకు లాక్ అన్లాక్ వచ్చేసి ఫోర్డ్ లాగా ఇట్లా లోపలికి ఉంటుంది అనమాట. ప్రెస్సింగ్ మెకానిజం ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫియట్ లోగో హియర్. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫియట్ లోగో హియర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పార్కింగ్ స్విచ్ అండ్ డమ్మీ బటన్స్ ప్లేస్ చేశారు ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ మీకు ఇక్కడ పైన స్టీరియో ఉంది. అండ్ మీకు ఇక్కడ ఏసీ బటన్స్ ఇచ్చారనమాట, ఏసీ కంట్రోల్స్. అండ్ ఇది టెంపరేచర్ కంట్రోల్స్. అండ్ ఇది గ్లౌ బాక్స్ ఇచ్చారు, అది ఓపెన్ అవుట్లో, బట్ ఈ గ్లౌ బాక్స్ అనఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. సో మీకు ఇక్కడ సమ్ స్టోరేజ్, 2 కప్ హోల్డర్స్, అండ్ ఇది 12V ఛార్జింగ్ సాకెట్, అండ్ ఇది గేర్ నాబ్, అండ్ ఇది హ్యాండ్ బ్రేక్. మీకు అటు సైడ్ కూడా ఇట్లా ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ ఇది ఇచ్చారు, బట్ నో మిర్రర్. ఇక్కడ ఆటో డిమ్మింగ్ రైల్వే మిర్రర్ ఇచ్చారు. అండ్ ఇది ఒక లైట్ అనమాట, దిస్ లైట్. సో దీని మ్యూజిక్ క్వాలిటీ ఏం చూద్దాం. మ్యూజిక్ క్వాలిటీ అయితే అంత గొప్పగా ఉండదు. ఇది పయనీర్ స్టీరియో. సో దిస్ ఈజ్ అ పయనీర్ స్టీరియో. సో సోనీ పయనీర్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. ఇది ఈరోజు ఫియట్ పుంటో గ్రాండే తీసుకొచ్చాను అనమాట మీ ముందుకి. సో ఈ ఫియట్ కార్స్ అనేసి ఎప్పటి నుంచో ఆపేసాను అనమాట. సో దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే, సో ఇది కంపెనీతో వచ్చిన కీనే, ఆఫ్టర్ మార్కెట్ కీ ఏం కాదు. లాక్, అన్లాక్ బటన్, అండ్ బూట్ ఓపెన్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ ఫ్లిప్ కీ బై ద వే. సో ఇవన్నీ ఏజింగ్ వల్ల పనిచేయట్లేదు. అండ్ దిస్ కార్ ఇస్ 2010 మోడల్ కార్ అనమాట.
సో గైస్ లెట్స్ గెట్ డ్రైవింగ్. సో దీని ఇంజన్ సౌండ్ ఉందండి. సో ఒక బూస్టర్ ఇంజన్లా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫైర్ ఇంజన్ లాగా. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఫైర్ ఇంజన్. సో దీని హార్న్ ఆఫ్టర్ మార్కెట్ హార్న్ అనమాట. ఇది కంపెనీతో వచ్చింది అయితే కదా. దిస్ ఇస్ ఆఫ్టర్ మార్కెట్ హార్న్. సో ఇంజన్ అయితే కొంచెం నాయిసీ ఉంది బికాజ్ ఇన్సులేషన్ లేకపోవడం వల్ల ఇంజన్ అయితే కొంచెం నాయిసీగానే ఉంది అనమాట. సో ఇది టాప్ ఎండ్ అయినప్పటికీ దీనికి ఎటువంటి స్టీరింగ్ కంట్రోల్స్ ఏమీ ఇవ్వలేదన్నమాట. కమింగ్ టు దిస్ కార్. సో దీని ఇంజన్ స్పెక్ మాట్లాడుకున్నట్లయితే ఇది 1.4 లీటర్ ఇంజన్ అనమాట. సో ఇది దిస్ ఇస్ అన్ ఎమోషన్ వేరియంట్. సో ఇది 1.4 లీటర్ ఇంజన్తో వస్తుంది. దీనిలో 1.2 లీటర్ కూడా ఉంది పెట్రోల్ వేరియంట్లో. సో డీజిల్లో మల్టీజెట్ ఇంజన్ వస్తుంది అనమాట. సో అది చాలా బాగుంటుంది డీజిల్. బట్ పెట్రోల్ అయితే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డ్రాప్ అవుట్. ఇది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. దీనికి ఎటువంటి టర్బో ఇట్లాంటివి ఏమి ఉండవు. సో ఈ ఇంజన్ వచ్చేసి ఫైర్ ఇంజన్ అనమాట. దిస్ ఇస్ ఏ ఫైర్ ఇంజన్. ఇంజన్ టైప్ వచ్చేసి ఫైర్. దీనిలో 1.2 లీటర్ అండ్ 1.4 లీటర్ ఫైర్ టైప్లో. అండ్ డీజిల్లో మీకు మల్టీజెట్ వస్తుంది. సో దీని పవర్ వచ్చేసి 85 bhp అండ్ 150 Nm స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ MPFI ఫ్యూల్ ఇంజెక్టెడ్ సిస్టమ్. సో MPFI టైప్ వస్తుంది అనమాట బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్. అండ్ దీని పవర్ అంతా దీని ఫ్రంట్ వీల్ డ్రైవెన్కి వెళ్తుంది. అండ్ దీని ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ 5-speed ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ దీంట్లో ఎటువంటి ఆటోమేటిక్ వేరియంట్ అయితే లేదు. ఫియట్లో దిస్ కార్ ఈజ్ పుంటో గ్రాండే అంటారు అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ 2009 to 2011 వరకు వదిలారు ఫియట్ పుంటో గ్రాండే. సో దీని ముందు మీకు ఫియట్ యూనో ఉంది. సో యూనోకి నెక్స్ట్ జనరేషన్ అనుకోవచ్చు అనమాట పుంటో. అండ్ దీని తర్వాత అబార్త్ అనేది వచ్చింది. సో అబార్త్ లుక్స్ వెరీ గుడ్. దట్ ఈస్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్ వేరియంట్ కార్. సో అబార్త్ పుంటో అయితే అది పెట్రోల్ 1.4 లీటర్ ఇంజన్తోనే వస్తుంది. బట్ సమ్ కాస్మెటిక్ అండ్ ఎక్స్టీరియర్ చేంజెస్తో చాలా బాగుంటుంది అనమాట. అండ్ కమింగ్ టు దిస్ కార్, దీనికి పనికొచ్చే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. లైక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ABS ఉంది. మీకు కార్ ఈజీగా మెనూవర్ అవుతుంది అనమాట ఎటువంటి చిన్న రూట్స్లో. అండ్ దిస్ ఈజ్ రా పవర్డ్ కార్. ఎటువంటి టర్బో చార్జర్స్ అట్లాంటివి ఏమి ఉండవు. దిస్ ఈజ్ ప్యూర్లీ న్యాచురల్లీ యాస్పిరేటెడ్. అండ్ దీని ఈ పవర్కి మైలేజ్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు కాజ్ ఇట్ ఈస్ ఎ పెట్రోల్ ఇంజన్. సో అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఈ పుల్కి. సో మీకు దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ ఫియట్ చెప్పేది అయితే 14 km/లీటర్ చెప్తారు. బట్ మీకు జనరల్గా చూసుకుంటే యాజ్ ఎ కస్టమర్ మీకు హైవే మీద వస్తుంది అరౌండ్ 16 దాకా. మీకు సిటీలో 12 to 10 వస్తుంది అనమాట. 10 to 12 మధ్యలో వస్తుంది సిటీలో. బట్ ఈ కార్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని సస్పెన్షన్ అంతా వచ్చేసి టార్షన్ బీమ్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. ఎటువంటి ఫ్యాన్సీ స్టఫ్ ఏమి రాదు దీనికి. అండ్ దిస్ కార్ ఈజ్ ప్రైస్డ్ అబౌట్ 6 to 9 lakhs ఆ టైంలో. సో 6 to 9 lakhs ఉంది. అండ్ దిస్ కార్ ఈజ్ 2010 మోడల్ కార్ కాబట్టి 6 to 9 lakhs. సో ఈ కార్ ఇంతే. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.